గీతాల్లో సియోను గీతాల్లో పరలోకము నా దేశము పరదేశి నిలా మాయలోకమేగా నేను యాత్రికుడను పరలోకము నా దేశము పరదేశి నిలా మాయలోకమేగా నేను యాత్రికుడను ఎంతో అందమైనది పరలోకము అసమానమైనది నా దేశము ఎంతో అందమైనది పరలోకము అసమాన యాత్రలు సాగించెను ఎల్లప్పుడూ విశ్వాసముతో యాత్రను సాగింతును నా దేశము పరదేశి నిలా మాయలోకమేగా నేను యాత్రికుడను దూతలు పాడుచుందురు పరమందున దీవరతములందు పాడుచుందురు దూతలు పాడుచుందురు పరమందున దీవరతములందు పాడుచుందురు పవనుని చూసి నేను హర్షింతును నిత్యము పవనుని చూసి నేను హర్షింతును నిత్యము పరలోకము నా దేశము పరదేశి నిలా మాయలోకమేగా నేను యాత్రికుడను పరలోకము నా దేశము పరదేశి నిలా మాయలోకమేగా నేను యాత్రికుడను అతడిని ఎప్పుడు నేను వేయదను స్థానము అతడికి ఎప్పుడు నేను వేయదను ఆగుపడుతున్నది గమ్యస్థానము అచ్చటనే చూచెదను పరిశుద్ధులెల్లరి అచ్చటనే చూచెదను పరిశుద్ధులెల్లరి పరలోకము నా దేశము పరదేశి నిలా మాయలోకమేగా నేను యాత్రికుడను పరలోకము నా దేశము పరదేశి నిలా మాయలోకమేగా నేను యాత్రికుడను పరమందున నీతి సమాధానము నచ్చట నిత్యానందముండును పరమందున నీతి సమాధానము నచ్చట పొందేరాను విశ్రాంతిని శ్రమలన్నీయు వీడి శ్రమను విశ్రాంతిని శ్రమలన్నీయు వీడి పరలోకము నా దేశము పరదేశి నిలా మాయలోకమేగా నేను యాత్రికుడను పరలోకము నా దేశము పరదేశి నిలా మాయలోక
లోకమేగా నేను యాత్రికుడను. దేవుని యొక్క వాక్యం విందాం. డేవిడ్ అన్న గారు. కిరణ్ రా. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, జీవంగల దేవాయసు ప్రభువా, మీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటూ వస్తున్నాం. మీ అవసరాలు రత్నమ్మను ప్రభా ఇది నాన్న మీరు తను రక్షించుకొని తన జీవితంలో ప్రభా రక్షించిన నాటి నుండి ఈనాటి వరకు మీరు మంచి కాపరిగా ఉండి, ప్రధాన కాపరిగా ఉండి, తల్లిగా తండ్రిగా ఆదరణకర్తగా పరలోక భర్తగా ఉండి ఈ దినమున మీరు మీ చిత్తానుసారంగా మీరు పిలుచుకున్నదికై స్తోత్రములు. మీతో కలిసి పరలోక రాజ్యంలో తను ఉంటూ వస్తుంది ప్రభా. మరి తండ్రి దినాన తన భూస్థాపన కార్యక్రమం నిమిత్తమై ప్రభా ఈ చోటుకి మీరు తీసుకొచ్చినందుకై స్తోత్రములు ప్రభా. నీతిమంతుని మరణం అనేది ఎంతో గొప్పది, విలువైనది కనుక తను నీతిమంతురాలుగా చేయబడింది. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి రక్షింపబడి బాప్తిస్మము కలిగి మంచి సాక్ష్యం కలిగి తను మీ లోకంలోనికి పిలువబడింది. కొద్ది సమయము ప్రభా వాక్యం ద్వారా ప్రభా ఇక్కడ చేరొచ్చిన రక్త సంబంధులతోనూ ప్రభా మరి బంధువులతోనూ ప్రభా చేరొచ్చిన ప్రతి ఒక్కరితోనూ మీరు మాట్లాడుతున్నామని నిలబడుతున్న మీద నన్ను కూడా జ్ఞాపం చేసుకుంటున్నాము. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మా ప్రియమైన వారులారా, ఆంటీ ఎంతో మాకు సుపరిచితమైనది. తన జీవితంలో ప్రభునందు విశ్వాసం ఉంచిన తర్వాత తను ఎంతో భక్తిపరురాలుగా ఉంటూ వచ్చింది. సేవకులంటే ఎంతో ప్రేమించేది. తన వృద్ధాప్యంలో ఉన్నప్పటికీ మేము వెళ్ళినప్పుడు తను లేచి నిలబడి తర్వాత ప్రైజులాడి చెప్పి ఎంతో చక్కగా మాట్లాడేది. ఇక్కడ దేవుని భయము తనలో ఉంది. ఎంతో విశ్వాస జీవితంలో తను జీవిస్తూ వచ్చింది కనుక ఆమె నీతిమంతురాలుగా చేయబడింది. కాబట్టి నీతిమంతురాలు తాను చేయబడిన తర్వాత తాను నిత్యరాజ్యానికి చేరబడుతూ వచ్చింది. దేవుని వాక్యంలో మనం చూస్తే కీర్తనలు 23వ అధ్యాయము 4వ వచనంలో ఒక మాట రాయబడింది. 23వ కీర్తన 4వ వచనంలో, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినాను, ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడైందువు, నీ దుడ్డకరియు నీ దండము నన్ను ఆదరించును. కాడి మరణము వరకు నమ్మకంగా ఉండింది, తన నీతిమంతురాలుగా ఉండింది. ఇప్పుడు దేవుడు తనకి ఎట్లున్నాడంటే తోడుగా ఉన్నాడు. కాబట్టి మరణంలో ఏం లేదంటే భయం లేదు. కాబట్టి విశ్వాసం వచ్చిన వారికి మరణ భయం అనేది లేదు. ఇక్కడ దేవుని వాక్యంలో అదే రాయబడింది, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినాను, ఏ అపాయములకు భయపడను, నీవు నాకు తోడైందు. కానీ దేవుడు తోడుగా ఉన్నప్పుడు ఏముండదంట, భయం అనేది ఉండదు. కాబట్టి ఆమె నీతిమంతురాలుగా చేయబడింది. తన జీవితంలో ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం వచ్చి పాపం విషయమై పశ్చాత్తాపడి ఉంచింది. నీతిమంతురాలుగా చేయబడి ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి రక్షింపబడి బాప్తిస్మం కలిగి ప్రభు రక్తములు తర్వాత ప్రభు శరీరములో పాలు పంపులు పొందుతూ తను నీతిమంతురాలుగా చేయబడి ఈ దినాన పిలువబడిన తర్వాత ఆమె ఎక్కడుందంట, దేవుని రాజ్యములో ఉంది. ఆమెకు ఆశ్రయము దొరికింది. ఇంకా ఆశ్రయము కలగాలని ఎవరైతే కోరుకుంటారో ప్రభు దగ్గరికి రావాలి. ప్రభు దగ్గరికి వస్తే ప్రభు దగ్గర ఏముందంట, ఆశ్రయం ఉంది. దేవుని వాక్యంలో రాయబడిన మాట మనం చూస్తే లూకాసు వార్త 16వ అధ్యాయం 22వ వచనంలో, లూకాసు వార్త 16వ అధ్యాయం 22వ వచనంలో ఒక మాట రాయబడింది.
ఆ దరిద్రుడు ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకుని ఉన్న లాజరును చూసి, తండ్రివైన అబ్రహామా, నాయందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్ళల్లో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. ప్రియమైన వారులారా, ధనవంతుడు తన జీవితంలో దేవుని నమ్మలా, దేవుని ఆశ్రయించలా, దేవుని వైపు చూడలా. తన జీవితంలో ఎంతో లగ్జరీగా, తన యొక్క విశాలముగా, తన జీవితంలో తెల్లని వస్త్రములు ధరించుకొని నిత్యము సుఖిస్తూ తన జీవితంలో సుఖమును కలిగి జీవిస్తూ వచ్చినాడు. దేవుని యందు విశ్వాసం ఉంచలా, నమ్మిక ఉంచలా. కాడి ఒక దినమున చనిపోయినాడు. ఎక్కడున్నాడంట? పాతాళములో, అగ్నిగుండలో కాలుతున్నాడు, కేకలు వేస్తున్నాడు. కాడి యొక్క లాజరు చనిపోయి ఎక్కడున్నాడంట? అబ్రహాము రొమ్మున ఏమంటే ఆనుకొని ఉన్నాడు. కాడి తన జీవితంలో ప్రభునందు నమ్మిక ఉంచినాడు, విశ్వాసం ఉంచినప్పుడు దేవుడే మనకు రక్షకుడు, ప్రభువైన యేసుక్రీస్తు వారి నిత్య చూపు మాటలు కలిగిన దేవుడు, పరలోకమునకు మార్గమైన దేవుడు, పాపములు క్షమించే అధికారము కలిగిన దేవుడని ప్రభునందు విశ్వాసం ఉంచి నమ్మిక ఉంచి తను చనిపోయి ఎక్కడున్నాడంట? తండ్రి అయిన అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడు. తను నెమ్మది పొందుతున్నాడు. ఈ ధనవంతుడు కేకలు వేస్తున్నాడు. ప్రియమైన వాళ్ళారా, కాడి దేవుని నమ్మిన వారికి దేవుని రాజ్యములో స్వతంత్రం ఉంది, ఎంతో విజయం ఉంది. తర్వాత దేవుని వాక్యంలో మనం చూస్తే రోమిలు రాసిన పత్రిక 14వ అధ్యాయం 8వ వచనంలో, రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 8వ వచనంలో రాయబడిన మాట మనం చదివితే, 14వ అధ్యాయం 8వ వచనం, మనము బ్రతికినాను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభు కోసమే చనిపోచున్నాము. కాబట్టి మనం బ్రతికినాను చనిపోయినాను ప్రభువారమై ఉన్నాము. కాడి ఒక నిరీక్షణ, కాడి రత్నం మాటలో ఏముందంటే ప్రభు కొరకు బ్రతికింది, ప్రభు కొరకు జీవించింది, ప్రభు కొరకై చనిపోయింది, ప్రభుతో ఉంది. ఇది ఆమె జీవితంలో ప్రభువును నమ్ముకున్న తర్వాత ఆమె జీవితం మారిపోయింది. తన పాప జీవితము కొట్టివేయబడింది, నీతిమంతురాలుగా చేయబడింది, నిత్యరాజ్యం కొరకై తను కాసుకొని ఉండింది. ఈ దినమున పిలువబడింది. కానీ ఆమె ప్రభు కొరకు బ్రతికింది. ఆమె బ్రతికినాను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినాను ప్రభు కోసమే చనిపోచున్నాం. కాబట్టి మనము బ్రతికినాను చనిపోయినాను ప్రభువారమై ఉన్నాము. కాబట్టి ఆమె ప్రభుతో ప్రభు కుమార్తెగా చేయబడింది, ప్రభుతో ఉంది. కాబట్టి నిరీక్షణ ఆమె కలిగి దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంది. ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితేనే, నమ్మిక ఉంచితేనే నిత్యరాజ్యం. దేవుని వాక్యంలో రాయబడిన మాట మనం చూస్తే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో ఒక మాట రాయబడింది. ఫిలిప్పీయులకు రాసిన నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, అది చావైతే లాభము. కాడి ఏముందంట? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే. తన జీవితంలో దేవుని కొరకు జీవిస్తూ వచ్చింది. మేము వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటి నిమిత్తమై ప్రార్థన చేయమని అడిగేది. నాకు వాళ్ళ కోసం ప్రార్థన చేయ, వీళ్ళ కోసం ప్రార్థన చేయమని అడిగేది, ఎంతో భక్తిగా అడిగేది. కానీ తన జీవితంలో ప్రభుతో వెళ్ళిపోయింది, ప్రభుతో ఉంది. దేవుని వాక్యంలో మనం చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 13వ వచనంలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం, అనుభవింపకపోయినను దూరము నుండి చూసి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నానని బైబిల్లో రాయబడింది. ఫలానా వారని కులం అనేది మతం అనేది లేదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కొరకై ప్రాణం పెట్టి సమాజపడి తిరిగి లేచినాడు, తన చేతులు చావుస్తున్నాడు. ప్రియమైన వారులారా, ఇంకైనా ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచినట్లయితే, మీరు ప్రభువునందు విశ్వాసం ఉంచి
దేవుని కుమారులుగా కుమార్తెలుగా చేయబడాలని మా ఆశ. ఆయనందు విశ్వాసం వచ్చి నిత్యరాజ్యం ఉంది. ఆయనందు విశ్వాసం వస్తే హృదయంలో నెమ్మది ఉంది, సంతోషం ఉంది, సమాధానం ఉంది. హృదయ శుద్ధి గల వారు ఎవరంట? ధన్యులు, వారు దేవుని రాజ్యమును చూస్తారు. ఇక్కడ ఆమె హృదయం శుద్ధీకరింపబడింది, దేవుని కుమార్తెగా చేయబడింది, దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంది. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారిని గొప్ప ఆత్మరక్షణ పొందెదరు. ఇదే దేవుని వాక్యము. మీ అందు ప్రభునామములో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఇంకా రక్షణ పొందకపోతే మీరు రక్షణ పొందాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దేవుడు తన వాక్యం దీవించి ఆస్వాదించుగాక. జీవన చివరి ప్రార్థన చెయ్యి. మారుమనసు పాపక్షమాపణ పొందకపోతే వారిని దర్శించి కనికరించమని ప్రార్థన చేస్తుంటున్నాము. ఇప్పుడు భూస్థాపన నిమిత్తమై బయలుదేరి వెళుతుంటుండగా నీ సన్నిధి తోడుగా ఉంచము, నడిపించము. మా తండ్రి యొక్క కార్యక్రమం అంతటిని నీ చేతులకు అప్పగించుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి మేము ఒక పాట పాడుతుంటాము, అప్పుడు ఆ కవరు పెట్టకు మూత మూసేయండి. పాట పాడుతుంటాము. తర్వాత ఆ పెట్ట క్లోజ్ చేసిన తర్వాత మందిరము ఈ వ్యాను ముందర పోతుంటుంది. పాటలు పాడుకుంటూ వాక్యాలు చెప్పుకుంటూ మీరు బాడీ వెనక తీసుకుంటారండి. సమాధి కార్యక్రమం చూసిన వారు మందిరంలో వ్యాన్లో కూర్చోండి, ఒకరు అక్కడికి దారి చూపించడానికి. ఈ క్రమం పాటిద్దాం. 735 విజయ్ కుమార్ అన్న ఇట్రండి, పాట పాడండి. 735 యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ అనే పాట తీసుకో ప్రసాద్ అన్న. యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ, హల్లెలూయా. 735 కొత్తది, 719 పాతది. 35 యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ అనే పాట అంటారు. ప్రభువా నీవే మహిమా నిరీక్షణ, యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మహిమా నిరీక్షణ నీవే, హల్లెలూయా హల్లెలూయా. మహిమా నిరీక్షణ నీవే, యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ, యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ. గొప్ప రక్షణ సిలువ శక్తితో నా కొసగితివే, గొప్ప రక్షణ సిలువ శక్తితో నా కొసగితివే, మహిమా నిరీక్షణ నీవే, నిశ్చయముగా నిన్ను చూతును, మహిమా నిరీక్షణ నీవే, నిశ్చయముగా నిన్ను చూతును. యేసు ప్రభు జయ హో, యేసు ప్రభు జయ హో, యేసు ప్రభు జయ హో, యేసు ప్రభు జయ హో. యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణ, యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణం, నిత్య రక్షణం నీ రక్తము చే నాకిచ్చితివి, నిత్య రక్షణం నీ రక్తము చే నాకిచ్చితివి, ఎనలేని దానము నీవేగా నిశ్చయముగానే పొందుదును, ఎనలేని దానము నీవేగా నిశ్చయముగానే పొందుదును. యేసు ప్రభు జయ హో, యేసు ప్రభు జయ హో, యేసు ప్రభు జయ హో. మహిమా
క్లోజ్ చేశారా? పెట్టేశారా? పెట్టేసి కాదు పూలు వేసుకున్నారు సార్, పూలు వేసుకున్నారు సార్. మీరు ముందంట వాడి ఉంది కాదు కొంచెం పైకి వాడి పైకి దానా రాజైన యేసు క్రీస్తు ప్రభువునకే, తరుణోపమునకు రాబోతున్న యేసు క్రీస్తు ప్రభువునకే హల్లెలూయా హల్లెలూయా. పాట పాడే ఊరు వచ్చినాక పరవాసిన్య జీవన ప్రభు చూడండి, పరవాసిన్య జీవన ప్రభు పేజ్ నెంబర్ చెప్పండి. చెప్పు కిరణ్, అది ఐడికి 702 ఇంకో పాట పుస్తకంలో 584 పరవాసిని జగమున ప్రభువా, పరవాసిని జగమున ప్రభువా,
ఇయ్యాలా ఒక సంబంధం అంకుల్ బిన్నే ఇయ్యాలా బిన్నేనే ఇయ్యాలా ప్రభువా నీ దరిని చేరదను. బంధుమిత్రులే ప్రియులను కొంటిని లోకమంతా నాదని ఎంచి. బంధుమిత్రులే ప్రియులను కొంటిని అంతయు జగములు పాపము నిండే జగములు శాపము చేకూర్చుకొని లోకము శాపము చేకూర్చుకొని పరవాసిని జగమున ప్రభువా నరవాసిని జగమున ప్రభువా నరచుచున్నాను దారి నా గురిని. కాలము సంపూర్ణమైంటున్నది, దేవుని రాజ్యము సమీపమైంటున్నది. మారు మనసు పొంది సువార్త నమ్మమని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తూ ఉన్నారు. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని చివరికి తన ప్రాణమును పోగొట్టుకునేలా అతనికేమి ప్రయోజనమని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తూ ఉన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తం ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేయను. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచుము, అప్పుడు మీరును మీ ఇంటి వారు గొప్ప ఆత్మరక్షణ పాపక్షమాపణ పొందుదురు. ఇదే రక్షణ సువార్త. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను తన చిత్తానుసారంగా ఆశీర్వదించి దీవించి తన నిత్య రాజ్యముల కొరకై సిద్ధపరిచినట్లు ప్రభు సహాయం చేయనుగాక. ఇదే రక్షణ సువార్త. ప్రభు గుర్తెరి రక్తము చే మార్చబడి తిని ఆది నామ ప్రభు గుర్తెరిగి తిని నీ రక్తము చే మార్చబడి తిని క్షమాపణ పొందితి అనగా క్షమాపణ పొందితి అనగా మానందము కలిగే నాలో మానందము కలిగే పరవాసిని జగమున ప్రభువా పరవాసిని జగమున ప్రభువా నడచు. ప్రేమగల రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు సాయంకాల సమయంలో ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారు. ప్రయాసపడి భారము మోచున్న సమస్తమైన వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తున్నానని దేవాది దేవుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రేమతో ఆహ్వానిస్తున్నారు. ఏ భేదమున లేదు, ఏ భేదమున లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ఏలైనగా పాపము వలన వచ్చు జీతము మరణము, పాపము వలన వచ్చు జీతము మరణము. అయితే దేవుని కృపావరము ప్రభువైన యేసుక్రీస్తు నందు నిత్య జీవము. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమునైనది. మన పాపములను మనం ఒప్పుకునేలా ప్రభువైన యేసుక్రీస్తు వారు నమ్మదగిన వాడును నీతిమంతులను గనక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేయను. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము, నమ్మిక ఉంచుము, అప్పుడు నీవును నీటి వారిని గొప్ప ఆత్మరక్షణ పొందెదరు. ఇదో రక్షణ సువార్త. రాత్రి కూడా నీ లోకములో, రాత్రి కూడా నీ లోకములో సిలువ మోయుచు సాగెదనిలలో
యాత్రికుడనే నీ లోకములో సిలువ మోయుచు సాగెదనిలలో అమూల్యమైన ధనముగా అమూల్యమైన ధనముగా పొందితి నేను యేసుని పొందితి నేను యేసుని జై ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇలాగ సెలవిచ్చున్నాడు. కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపించినది, మారు మనసు పొందుడని సువార్త ప్రకటించాను. గ్రామ ప్రజలారా మారు మనసు పొందవలనని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇలాగ సెలవిస్తున్నారు. అంతటా అందరూ అజ్ఞాన కాలమందు దేవుడు చూసి చూడనట్టున్నాను. ఇప్పుడైతే అందరూ మారు మనసు పొందాలని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిచ్చున్నాడు. ఎందుకనగా దేవుడు లోకమును ప్రేమించెను, ఎందుకనగా ఆయన తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు వాడు నశింపక నిత్య జీవం పొందునని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇలాగ సెలవిస్తున్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు అనగా పరలోక రాజ్యముకు ఎవడు పోవడని ప్రభువైన యేసుక్రీస్తు వారు బైబిల్ నందు సెలవిస్తున్నాడు. కనుక ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచు, నీవు నీ కుటుంబము నిత్య రాజ్యము ఆ పరలోక రాజ్యంలో ఉంటారని బైబిల్ సెలవిస్తున్నది. కనుక ప్రయాసపడి పాప భారం మోసుకున్న వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిచ్చేదని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇలాగ సెలవిస్తున్నాడు. ఈ లోకంలో జీవించే ప్రతి మనిషికి ఏదో ఒక భారం ఉంటుంది. కనుక ఆ పాప భారంను తొలగించుట కొరకై ప్రభువైన యేసుక్రీస్తు వారు పరమ నుండి భూమి మీదకి దిగి వచ్చి రక్త మాంసం ధరించుకొని శిలువ మరణం మనందరి కొరకై పొందినాడు. అందుకని ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారి యందు నువ్వు విశ్వాసం ఉంచితే నీటి వారు గొప్ప రక్షణ పొందుదురు. ఇది ఏ రక్షణ సువార్త. ప్రభువైన నమ్మకు లోకాసుకము నమ్మకు నమ్మకు కాసుకము నమ్మకు నమ్మకు చలు మందు జీవము పోవు సమయమున నీ జీవము పోవు సమయమున నీ జీవము పోవు సమయమున చిల్లిగా ఎంటరదు. హల్లెలూయా యేసు రాజు వచ్చును, ఇంకా కొంత కాలమే మోక్షమందు చేరుదము. యేసు వచ్చును, ఇంకా కొంత కాలమే మోక్షమందు చేరుదము. జై వాక్యం అంటే ప్రేమగల రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ రీతిగా సెలవిస్తుంటున్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును పరలోకమునందు ప్రవేశింపలేడని పరిశుద్ధ గ్రంథం మరి సెలవిస్తోంది. మరణము చూడక బ్రతుకు నరుడు ఎవడు అని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తోంది. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును గొప్ప ఆత్మ రక్షణ పొందెదరు. ఇదే రక్షణ సువార్త. ప్రభు మహిమ నిరీక్షణ మనలో ఉన్నాడు, జయధ్వనులతో ఆశించెదము, జయధ్వనులతో ఆశించెదము. ప్రభువే నిరీక్షణ, ప్రభువే నిరీక్షణ, ప్రభువే నిరీక్షణ, ప్రభువే నిరీక్షణ. ఈ నిరీక్షణ రక్షణ కలిగే విడిపించెను మనలా. ఈ నిరీక్షణ రక్షణ కలిగే విడిపించెను మనలా. జీవపు నిరీక్షణ
మనకి చుటకు కృత జన్మమునొసగే జీవపు నిరీక్షణ మనకి చుటకు కృత జన్మమునొసగే యేసు ప్రభువే మహిమ నిరీక్షణ మనలో ఉన్నాడు జయధ్వనులతో ఆశించెదము జయధ్వనులతో ఆశించెదము ప్రభువే నిరీక్షణ ప్రభువే నిరీక్షణ ప్రభువే జై సుని పిలుపు విని కాయో చింపారేలా సుని పిలుపు విని కాయో చింపారేలా అవనిలో పాలైనా అవనిలో అట్లా పాలైనా బదు శాంతి ఆత్మకు నిలలో ఆబదు శాంతి ఆత్మకు నిలలో రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు ప్రేమగల రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ప్రేమతో ఆహ్వానిస్తున్నారు. ప్రయాసపడి పాపభారం మోసుకున్నటువంటి సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఆత్మశాంతిని కలగజేస్తానని ప్రభు అయిన యేసు క్రీస్తు వారు సెలవిస్తుంటున్నాడు. యేసు ప్రభు ఈ విధంగా ఆహ్వానిస్తుంటున్నాడు. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవరును దేవుని రాజ్యము అనగా పరలోక రాజ్యము స్వతంత్రించుకోరని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తుంటున్నారు. యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసముంచుము, నీ పాపములకు క్షమాపణ. యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసముంచుము, నీకు నిత్య జీవము. యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసముంచుము, అప్పుడు నీకు ఆత్మ శాంతి కలుగును. యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవు రక్షణ కొరకై ప్రభు సమయాన్ని చూచుండే రక్షణ కొరకై ప్రభు సమయాన్ని చూచుండే నేడే రక్షణ దినమో అంగీకరించుమిప్పుడే నేడే రక్షణ దినమో అంగీకరించుమిప్పుడే క్రీస్తే సర్వాధికారి క్రీస్తే మీద అద్వితము క్రీస్తే యుగాయుగములు క్రీస్తే క్రీస్తే సర్వాధికారి. యేసుక్రీస్తు వారి విధంగా సెలవిస్తున్నాడు, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నడూ చనిపోడని ప్రభుపూర్వకంగా ప్రభువు యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు వారి విధంగా సెలవిస్తున్నాడు, లోకమునకు అనగా యేసుక్రీస్తు ప్రభువు వారు నేను లోకమునకు వెలుగు, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగుడునని సెలవిస్తున్నాడు. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు,
వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు విధంగా సెలవిస్తున్నారు, కాలం సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపించున్నది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడని సెలవిస్తున్నాడు. మనుషులందరూ ఒకేసారి మృతి పొందగలనని నియమింపబడిను, ఆ తర్వాతనే తీర్పు జరుగును అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఇస్తే అప్పుడు నీవు నీటి వారు రక్షింపబడతారు. యేసు రక్తం ప్రతి పాపములను కడిగి పవిత్రపరచడం. మన పాపములను మనం ఒప్పుకునేలా ఆయన యేసుక్రీస్తు వారు నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ప్రతి పాపము కడిగి పవిత్రపరచడం. శ్రేష్ఠదేశం ప్రభుతోనే నిత్యము వెళ్ళేదం, శ్రేష్ఠదేశం ఉండేదం ప్రభుతోనే నిత్యము, పరలోక దేశము ఉత్తమం, ఆ మన దేశం నాకు ఉత్తమం, పరలోక దేశము ఉత్తమం, ఆ మన దేశం నాకు ఉత్తమం, వెళ్ళేదం ప్రసవితం నిజమాన ఉండేదం ప్రసవితం నిజమా ఉండేదం ప్రభుతోనే నిత్యమా, తండ్రి కురేకాయే మనకు కరాజ్యమివా, లోక సృష్టి కృతము ఏ బాడేనా పతనం, తండ్రి కోరికాయే మనకు కరాజ్యమివా, లోక సృష్టి ఏర్పాటైన పతనం ఉండడం స్వదేశం నిజమా ఉండడం ప్రభుతోనే నిత్యము, ఉండడం స్వదేశం నిజము ఉండడం ప్రభుతోనే నిత్యము, అద్భుత నగరమది ప్రభు నిర్మించినది, దృఢమైన పునాది స్థిరపరచబడినది, అద్భుత నగరమది ప్రభు నిర్మించినది, దృఢమైన పునాది స్థిరపరచబడినది, ఉండడం ప్రసవితం నిజము ఉండడం ప్రభుతోనే నిత్యము. ప్రసాదన్నా ప్రార్థన చేయి, తర్వాత విజయ్ కుమార్ అన్న వాక్యం చెప్తాడు. మా ప్రియమైన తండ్రి, పరిశుద్ధులైన మా ప్రియమైన ఈ కాలంలో సంబంధించిన మా పరలోక తండ్రి కొందనాలు చెల్లించుకుంటున్నాం. అక్క ప్రభా రత్నమాతను ప్రేమించి రక్షించి జీవితమంతా ప్రభా ఆయన బతుకుతున్న తండ్రి తోడుగా ఉండి వ్యాధులో బాధలో రోగాల్లో కష్టాల దుఃఖాల్లో చాలా ప్రయోజనం నడిపించడానికి వస్తారు. నిండు వృద్ధాప్యం వరకు కూడా ప్రభా నువ్వు తోడుగా ఉండి నడిపి పాప క్షమాపణ మారు మనసు ఇచ్చి ప్రభా రక్షణ ఇచ్చి తండ్రి నువ్వు తోడుగా ఉండి నడిపించేందుకే స్తోత్రాలు. గాఢాంధకరపు లోయలో సంచరించిన భయపడిన నీ తండ్రి ఆమెకి ఇచ్చిన
శుభ నిరీక్షణను బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. తండ్రి యొక్క ఎన్నో మందిరం దగ్గర ఉంటూ ఎంతో విధేయత కలిగి పెద్ద వయసు ఉన్నప్పటికీ తండ్రి చిన్నలకు కూడా ఎంతో ప్రేమలు చెప్పి మంచి మనసు ఆమెకి ఇచ్చిన నీ దయాకరానికి ఒకటి స్తోత్రాలు. విడబడినటువంటి ఆ కుటుంబాన్ని బట్టి వందనం చెల్లించుకుంటున్నాను. మోహనన్న గారు అక్క అన్నదమ్ములు అందరినీ బట్టి స్తోత్రములు తండ్రి. వారి యొక్క దుఃఖములలో తండ్రి ఓదార్చు. ఒకరి తల్లి నేను ఒకరిని ఓదార్చినట్టు నేను మిమ్మల్ని ఓదార్చిన కుటుంబాన్ని అంతటిని ఓదార్చుము. ఈ భూస్థాపన కార్యక్రమంలో తండ్రి దైవ సేవకులు కూడా రాగలిగినందుకే స్తోత్రములు. అటువంటి దాసుడు ప్రభువ డేవిడ్ గారు లింగాల నుండి దాసుడు విజయ్ కుమార్ గారి ఫ్యామిలీతో స్థానిక దైవ సేవకుడు యోహానన్న కుటుంబంతో నేను బాధ్యత లేని వారు స్థానిక సంఘములు ఈ గ్రామంలో ఉన్నటువంటి మచ్చుకోట్లో ఉన్నటువంటి స్థానిక దైవ సేవకుడు వీళ్ళంతా కలిసి మేమంతా కలిసి ఈ భూస్థాపనలో తండ్రి మేము పాలు పొందుటకు మాకు ఇచ్చి ఈ గొప్ప భాగ్యం బట్టి మేము నిన్ను స్తుతిస్తూ మిగిలిన సమయాన్ని దీవించి ఆశీర్వదించమని యేసు నామం పేరట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి పెట్టె మీద మూత తీయండి. తర్వాత చివరిగా చూడవలసినటువంటి వారు చూస్తారు. చివరిసారిగా ఇంకెవరైనా కానీ దూరం నుంచి వచ్చినా చూడని వారు ఎవరైనా ఉన్నా కానీ కాసేపు చూస్తారు. ఈ సమయంలో ఒక 5 నిమిషాలు మీరు ఏదైనా సాక్ష్యం చెప్పాలనుకుంటే ఆమె గురించి బాగా పరిచయమైనటువంటి వారు, ఆమె మీకు బాగా ఎరిగిన వారు, రక్షింపబడిన తర్వాత ఆమెను దగ్గరుండి చూసిన వారు ఒక 5 నిమిషాలు ఎవరైనా కానీ కుటుంబంలో కానీ వచ్చినటువంటి వారిలో కానీ చెప్పవచ్చు. ఒక 5 నిమిషాలు అటువంటి వారు ఉంటే వాక్యం విందాం. ఇంకా దయచేసి నిశ్శబ్దంగా ఉండండి. అదా ఒక నిమిషం జీవన చెప్తుండే రండి. జీవన 5 నిమిషాలే సమయం మనకు ముగించబడుతుంది కనుక ఒక 5 నిమిషాలు ఆమెకు రక్షణ పొందిన తర్వాత. ప్రైజ్ లార్డ్ అందరికీ. రత్నవ్వ అనేది ఇప్పుడు తెలిసింది నాకు, ఇంతకుముందు రంగవ్వ. ఆమె మోకను వారి కుటుంబం ద్వారా అవ్వ పరిచయం అయింది. మేము మొదట రక్షింపబడిన తర్వాత వారు ఏరే విలేజ్లో ప్రకాశంపల్లిలో అక్కడ ఉన్నారు. మేము అప్పుడప్పుడు కృష్ణాపురం నుంచి వారి గృహాన్ని దర్శించేటువంటి వారము. అవ్వ ఊడికి అప్పటికి మారుమనసు పొందలే, రక్షణ పొందలేదు. మరి మేము గ్రామాల పరిచర్య కొరకు అక్కడికి వెళ్ళేవారు. అవ్వ వారి దగ్గర ఉంటూ వచ్చింది. అయితే చాలా కాలము అక్కడ ప్రార్థన కోడిక జరుగుతుండేది వాళ్ళ ఇంట్లో. వారి కుమారుడు వారి కోడలు వారు వచ్చేవారు కృష్ణాపురానికి, అట్లు కడపకు. అవ్వ వారి ఇంటి దగ్గరనే ఉండేది, బాగా ఒక్కాకేసుకుంటుండేది. దేవుని మాటలు చెప్తే అర్థం చేసుకుంటుంది కానీ నమ్ముకుంటలేనైనా దేవుణ్ణి అనే జవాబు ఇచ్చేది. తర్వాత రాను మరి అవ్వ ఆ ఒక్కాకేసుకుండేది ఇచ్చిపెట్టింది. ప్రభు దర్శించినాడు, రక్షణ పొందింది, పాప క్షమాపణ పొందింది, బాప్తీస సాక్ష్యం ఇచ్చినది. మరి మధ్యలో ఆకు అది అప్పుడప్పుడు వేసుకుంటున్నది కానీ ఆ తర్వాత ఉండంగా ఇచ్చిపెట్టేసింది. ఎక్కువ ప్రార్థన మందిరము వచ్చేది, వారితో కలిసి కృష్ణాపురానికి వచ్చేది. వారు కొన్ని దినాలకు కృష్ణాపురానికే వచ్చినారు. అక్కడికి వచ్చినప్పుడల్లా మందిరానికి వచ్చేది, ఎంత బాగా లేకునే కానీ వచ్చేది. నాతో ఎక్కువ మాట్లాడేది. బాగా అవ్వ మాట్లాడినప్పుడు ఆరోగ్యం బాగాలేదు నాయన, ప్రభు నన్ను ఎందుకో ఇంకా పెట్టినాడు అన్నటువంటి మాటలు చెప్పేది. ప్రభు దర్శించినాడు, ఆమెను రక్షించుకున్నాడు. మరి ఇక్కడ ఉన్నప్పుడు కింద పడి హాస్పిటల్ నుండి బాగా అయి వచ్చినది. నిన్న ఉడక ఆదివారం తర్వాత ఆదివారం మందిరానికి వచ్చింది. నేను అప్పుడప్పుడు ఎండపొద్దున నా పని చూసుకొని అవ్వ దగ్గరికి పోయి మాట్లాడి వచ్చేటువంటి వాడిని. మరి అవ్వ చాలా బాధగా చెప్పేది, ఎందుకంటే వయసు ఎక్కువైపోయింది కాబట్టి మరి నేను మందిరానికి రాలేను, కట్టెలు పట్టుకొని రావాలా, జారి పడతా అన్నటువంటిది ఆలోచన ఉండేది. అయితే ఎటుకెళ్ళకు నిన్న ఆదివారం వచ్చినది, బల్ల తీసుకున్నది, మరి బాగా మాట్లాడింది. మరి తెల్లవారితే ప్రభు టైము అయిపోయింది, ప్రభు మహిమలోకి పోయింది. అయితే
తను జీవించిన కాలంలో ప్రభువుని నమ్ముకున్నాక దేవుని మందిరాన్ని ఎక్కువ ప్రేమించేది. మరి ప్రజలను మందిరానికి వచ్చేవారిని బాగా పలకరించేది. మరి విశ్వాసంతో జీవించింది. అయితే దేవుడు ఆయన సొంత సమయంలో నిండు వృద్ధాప్యంలో ఆమెను తన రాజ్యంలో చేర్చుకున్నాడు అన్నటువంటి నమ్మకం, విశ్వాసం అవకు కలిగింది. మాకు కూడా అటు విశ్వాసము ఆమె జీవితం ద్వారా మేము కూడా తెలుసుకున్నాము. అట్లా అవ్వ ఇంతకాలం మాకు పరిచయం అయింది, మా దగ్గర ఉంటూ వచ్చింది. మరి ఈ దినము ఆమె యాత్ర ముగించుకున్నది. అయితే ఏదేమైనప్పటికీ అవ్వ సాక్ష్యం ద్వారా, అవ్వ జీవితం ద్వారా మేము కూడా కొన్ని నేర్చుకున్నాము. అవ్వ మరి విశ్వాసంతో ఒకవేళ బైబిల్ చదవకపోయినా కానీ మరి తండ్రి ఆమెను అట్లా వాక్యము విన్నప్పుడు మంచి తీర్మానంతో జీవించింది, విశ్వాసంతో జీవించింది. ఇంట్లో మరి వారితో కూడా సమాధానంగా ఉండేది. ఏదైనా మాటలు వచ్చినప్పటికీ అవ్వ సమాధానంగా ఉన్నది. అట్లు ఆ శాంతి సమాధానము అవ్వలో ప్రభు ఉంచినాడు. అందుని బట్టి ఈ సాక్ష్యము ప్రభు దీవించునుగాక. మనం ముగింపుకు వచ్చినాం. దయచేసి నిశ్శబ్దంగా ఉండండి. ఇంకా కొన్ని గడియలు మాత్రమే, కొన్ని నిమిషాలు మాత్రమే మన మధ్యలో ఉంటుంది. రత్నమ్మ గారు సావధానంగా కొంత వాక్యం ఉందాం. చివరి వాడతాం. బైబిల్ పల్లవి పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. పరిశుద్ధ గ్రంథం నుండి మరి క్లుప్తంగా ఏం మళ్ళీ చెప్తారనుకుంటుందండి. షార్ట్ అండ్ స్వీట్గానే ముగించేస్తాను. దయచేసి 1 రాజులు 2వ అధ్యాయము 1 నుండి 4 వరకు చదువుకుందామండి. పేజీ నెంబరు 279 పాత నిబంధన గ్రంథం. దయచేసి కొన్ని నిమిషములు వినవలసిందిగా ప్రభునామమున మనవి చేస్తూ ఉన్నాం. 1 రాజులు 2వ అధ్యాయము 1 నుండి 4 వరకు. దావీదునకు మరణకాలం సమీపింపగా సొలొమోనుకి ఇలాగ ఆజ్ఞ ఇచ్చెను, లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవచ్చున్నాను కాబట్టి ధైర్యం తెచ్చుకొని నిబ్బరము కలిగి నీ దేవుడిని యెహోవా అప్పగించదాన్ని కాపాడి ఆయన మార్గం అనుసరించిన యెడల నీవు ఏ పని పుణుకును ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకుందువు. మోసే ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్న దేవుని కట్టలను ఆయన నియమించు ధర్మమంతటిని న్యాయ విధులను గైకొనుము, ఆ శాసనమును గైకొనుము. అప్పుడు నీ పిల్లల తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా నుండి నా ఎదుట తమ పూర్ణ హృదయముతోనూ పూర్ణ మనసుతోనూ సత్యమును అనుసరించి నడుచుకునేలా ఇశ్రాయేలు రాజ్య సింహాసనం మీద ఆశీర్వాదకుడు నీకుండ మాడని యెహోవా నన్ను గూర్చి ప్రమాణం చేసిన మాటను స్థిరపరచం. దేవుడి మాట దీవించును గాక. ప్రేమల తండ్రి, కొన్ని మాట తలంపులు అనుగ్రహించమని, నన్ను స్వాధీనించుకోమని, కీర్తన 19:18 జ్ఞాపం చేసుకోమని, ఆ యొక్క దాసుని సులుసాటు మరుగుపరుచుకొని యజమాడు వాడుకుని ఏకమైన అర్హమైన పాత సిద్ధపరచమని యేసురాజు పేరిట అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమెన్. ప్రియులారా, మరి రత్నమ్మ విషయము ఏం మాట్లాడుతుందంటే, దావీదు గొర్రెల కాపరి 40 సంవత్సరములు గొర్రెలు కాస్తా వచ్చాడు. ఇశ్రాయేలు పిల్లకు 40 సంవత్సరములు రాజుగా ఉంటా వచ్చాడు, అభిషేకించబడతా వచ్చాడు. ఈయన తన కుమారుడైన సొలొమోనును పిలిచి ఆఖరి సమయంలో ఏం చెప్తున్నాడు? నా కుమారుడా సొలొమోను, లోకులందరూ పోవలసిన మార్గంలో నేను పోవచ్చున్నాను కాబట్టి నీవు ధైర్యం తెచ్చుకొని నిబ్బరము కలిగి నీ దేవుడిని యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గం అనుసరించి ఎడల నీవు ఏ పని పుణుకును ఎక్కడ తిరిగిను అన్నిట్లో వివేకముగా నడుచుకుందువు. మోషే ధర్మశాస్త్రంలో వ్రాయబడిన దేవుని కట్టడలను ఆయన నియమించిన ధర్మమంతటిని ఆయన న్యాయ విధులను శాస్త్రమును గైకొనుము. అప్పుడు నీ పిల్లలు తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా నుండి నా ఎదుట నీవు పూర్ణ హృదయముతోనూ పూర్ణ మనసుతోనూ సత్యమును అనుసరించి నడుచుకునేలా ఇశ్రాయేలు రాజ్య సింహాసనం మీద ఆసీనుడు ఒకడు ఉండగా మానని యెహోవా నిన్ను గూర్చి ప్రమాణం చేసిన మాటను స్థిరపరచుము. ఈయన చెప్పే తలంపు ఏంటంటే, ప్రియులారా, రాజు పిలిచి తన కుమారులు చెప్తా ఉన్నాడు, లోకులందరూ పోవలసిన మార్గం నేను వెళ్తున్నాను, అయితే నీ పిల్లలు ఆయన ఆజ్ఞలు కట్టడలు నియమములు శాస్త్రములు తీర్పులు అనుసరించి నడిచినలా
ఇశ్రాయేలు సింహాసనం మీద ఒకడు ఉండక మాడని యెహోవా నన్ను గూర్చిన ప్రమాణమును స్థిరపరచుము. ఏం చెప్తున్నామని మనం చనిపోయే ముందు మన పిల్లలకి ఏం చెప్తాం? ఇదిగో బ్యాంకు బ్యాలెన్స్ ఉంటుంది, ఇదిగో అలా ఉంది, ఇదిగో వాళ్ళు మనకి ఇవ్వాలా, నేను వాళ్ళకి ఇవ్వాలా, శరీర సంబంధమైన చెబుతాం. అయితే దావీదు తన పిల్లల కుమారుడు సొలొమోనుకు దైవికమైన లక్ష్యాలు చెప్తున్నాడు. నేను వెళ్తా ఉన్నాను, మీరు ఆత్మీయంగా ఉండండి, దేవుని మందిరకు వెళ్ళండి, దేవుని నియమములు శాసనం పాటించమని చెప్తా ఉన్నాడు. మొట్టమొదటిగా. రెండవది చూద్దాం ప్రియులారా, 1 కొరింథీ 15:22-23. 1 కొరింథీ 15:23. ఇంకో మాట చెప్పి నేను ముగించబోతున్నాను. 2 తలంపులు. రెండవదిగా మొట్టమొదటిగా చెప్పినాడు దావీదు. మనము కూడా రెండవది కాబట్టి 1 కొరింథీ 15:22-23 చదవండి దయచేసి. ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొందుతున్నారు, అలాగునని క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ప్రతి వాడును తన తన వరుసలోని బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు తర్వాత వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. ఆదామునందు ఎవరైతే మృతి పొందినారో అలాగే మృతి పొందుతున్నారు, అలాగనే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడతారు. పిల్లరా, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచి పాపములు ఒప్పుకొని మారుమనసు పొంది హస్తనిక్షేపణ చేయబడి సంఘం సహవాసంలో స్థిరపడి బలపడి ఆత్మీయంగా ఈ లోకములో ఉంటే క్రీస్తు వలె ఎలాగ మరణించి సమాధించబడి తిరిగి లేచినారో అదే ప్రకారము క్రీస్తులో లేపుతాడు. అది రెండవ తలంపు. మూడవదిగా ముగిస్తున్నాను. యోహాను సువార్త 14:1-2. యేసుక్రీస్తు ప్రభువు ఏం చెప్పినాడు? శిష్యులు చెబుతున్నాడు. యోహాను సువార్త 14:1-2-3 చదవండి దయచేసి. మీ హృదయములను కలవరపడని ఇక్కడే దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. మొట్టమొదటిగా దావీదు ఏం చెప్పినాడు? దేవుని మార్గం అనుసరించండి, మందిరానికి వెళ్ళండి, రక్షింపడండి, మారుమనసు పొందండి, బాప్తిజం తీసుకునండి, దేవుని కొరకు జీవించండి, దేవుని ఆజ్ఞలు పాటించండి దావీదు చెప్తా వచ్చాడు. రెండవదిగా క్రీస్తు ఎలాగా క్రీస్తునందు ఎవరు మృతి పొందుతారో అలాగే క్రీస్తునందు లేస్తారని చెప్తా వచ్చాడు. మూడవది యేసుప్రభు ఏం చెప్తున్నాడు శిష్యులకు? మీ హృదయంలో కలవరపడేకుడి. రత్నమ్మ చనిపోయిందని కలవరపడుతున్నావా? ఇప్పుడే అసలైన పండుగ ఈస్టర్. అపోస్తలుల కార్యం 1:4 రాయబడింది. అనగా పస్కా రోజే యేసుక్రీస్తు ప్రభు మరణించినాడు. హెబ్రీ, గ్రీక్, ఆరామిక భాషలో రాయబడతా ఉన్నది. ప్రియులారా, యేసు ఏం చెప్తున్నాడు? నేను మరణిస్తాను, సమాధి చేయబడతాను, తిరిగి లేస్తాను, మళ్ళా మీ కొరకు వస్తా. ఎవరైనా చెప్పారు ప్రపంచంలో? ఎక్కడైనా చెప్పారా? ఎవరు చెప్పలేదు. నేను మరణిస్తా, చనిపోయి సమాధి చేయబడతా, తిరిగి లేస్తా, మళ్ళా వచ్చి మిమ్మల్ని తీసుకుని పోతా. కాబట్టి గుడ్ ఫ్రైడే రాబడుతుంది కదా. అదే అసలైన ఈస్టర్ తర్వాత క్రైస్తవులకు, విశ్వాసులకు, భక్తులకు, ఆయన నమ్మిన బిడ్డలకు ఏమన్నాడు? యోహాను చదవండి, ముగిస్తాను. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. ఎక్కడ పోతున్నానండి? స్థలము సిద్ధపరిచేకి వెళ్తున్నాను, తిరిగి స్థలము సిద్ధపరిచి మళ్ళా మిమ్మల్ని తీసుకుని పోతా. ఇప్పుడు ఎక్కడ పోతుంది రత్నమ్మ? దేవుని రాజ్య స్థలములోకి వెళ్తా ఉంది. చనిపోయిన తర్వాత మానవునికి ప్రమోషన్. భూలోకంలో మనకు ఆమె లేని కొరత, తల్లి లేని కొరత, అమ్మ లేని కొరత, అబ్బ లేని కొరత ఎంతో మనకు కనబడతా ఉంది. శరీరముకు, ఆత్మకు వేరైతే వచ్చింది. ప్రియులరా, యేసు ప్రభు మళ్ళా వస్తాడు, తీసుకుని వెళ్తాడు, పరలోకంలో మనం ఉంచుతాడు. అదే శుభమైన నిరీక్షణ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకే నేను వెళ్తా, పరలోకం సిద్ధపరుస్తా, తిరిగి మిమ్మల్ని నేనుండే స్థలంలో నేను కూడా మిమ్మల్ని తీసుకుని వెళ్తా. అందుకే ఆయన మరణించాడు, సమాచారం తిరిగి లేచినాడు. అందుకే ఆయన మరణము ద్వారా, కాబట్టి ఈస్టర్ అంటే తిరిగి లేచుట. కాబట్టి ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభు అసలైన పండుగ ఈస్టర్ అంటే ఏమిటంటే తిరిగి యేసుక్రీస్తు ప్రభు నమ్మిన వారికి ప్రమోషన్, తిరిగి పరలోకము చేరుస్తాడు. ఇదే శుభమైన నిరీక్షణ. అందుకే మొట్టమొదట దావీదు చెప్పినట్టుగా మనము దేవుని కొరకు జీవించాలా. రెండవదిగా ఆయన నందు మృతి పొందిన వారు మొదట తీసుకుని వస్తారు. యేసు ప్రభువులో
వాళ్ళు బ్రతికించబడతారు. మూడవదిగా నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరుస్తున్నా, స్థలం సిద్ధపరిచి నేను మళ్ళా వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్తా. అప్పుడు నేనుండే స్థలంలో మీరు నుండిలాగున మళ్ళా వచ్చి మేము కొనిపోతా. కాబట్టి మీరు ఈ మాటల చేత మరి ఒకరిని ఆదరించుకుని తెస్సలోనికీ పత్రికలో వ్రాయబడుతుంటుంది. కాబట్టి ప్రియులారా, యేసుప్రభువు వస్తున్నాడు, తీసుకుని వెళ్తాడు. ఇదే క్రైస్తవులకు శుభమైన నిరీక్షణ. సార్, గుడ్ ఫ్రైడే అంటే ఏమిటి? యేసుప్రభువుని తగ్గించాలంటే ఏం చేయాలి? మాట చెప్పి ముగిస్తున్నాను. ప్రియులారా, యేసుప్రభువుని తగ్గించాలంటే ఏం చేయాలా అనుకుంటారంట. గుడ్ ఫ్రైడే రోజు ఒక అబ్బాయి అన్నాడు, సార్ యేసుప్రభువు మరణించి సమాధి చేయబడి తిరిగి లేస్తే అప్పుడు యేసుప్రభువును తగ్గించవచ్చు. మీలో ఎవరైనా యేసుప్రభువును వాళ్ళే మరణించి సమాధి చేయబడి తిరిగి లేస్తే యేసుప్రభువును తగ్గించవచ్చు. మీరు లేండి సార్ ఎవరన్నారు, నువ్వు లేరు అన్నాడు. నా చేత కాసిన పారిపోయినాడు. అంటే అర్థమైందా? యేసుప్రభువులో మనము తిరిగి బ్రతుకుతాం, పరలోక రాజ్యం తీసుకెళ్తాం. ఇలాంటి శుభప్రద నిరీక్షణ దేవుడు అనుగ్రహించినాడు. దేవుడి మాటలను మీరు ఇంకా రక్షణ మారుమనసు లేకపోతే మీకు కూడా యేసుప్రభువుని విశ్వాసం ఉంచండి, పాపం ఒప్పించబడి క్షమించబడి దేవుని రాజ్యం సిద్ధపరిచినట్లు ప్రభు సహాయం చేయను గాక. దయచేసి క్లోజ్ చేయండి, కవర్ చేయండి, ముద్దుని కవర్ చేయండి. సరే, కవర్ చేయండి అన్న, మీరు ఉంచండి. ఓకే, మరి ఈ సమయంలో ప్రార్థన చేద్దాం. తలలు వచ్చినట్లయితే అక్కడికి వచ్చిన తర్వాత సమాధి పెట్టి బాక్స్లో పెడతారు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ సమయంలో ప్రత్యేకంగా మరి ముచ్చుకోట ప్రాంతంలో సహోదరి రత్నమ్మ గారు భౌతిక దేహాన్ని ఈరోజు మట్టికి మన్నుగాను, బూడిదకు బూడిదిగాను, ధూళికి ధూళిగాను సమర్పించుకుంటుండగా, అప్పగిస్తూ ఉంటుండగా మీరు కృప చూపండి, సహాయం చేయండి. ఇంతవరకు దైవజనులు సంఘము మరి నాయన దూర ప్రాంతం నుంచి వచ్చినటువంటి వారు చక్కగా పాటలు పాడుకుంటూ యాత్రలు కొనసాగింపజేయడానికి కృప చూపారు. వచ్చిన ప్రతి ఒక్కరిని దర్శింపజేసి మేమందరం నాయన మరి ఆ యొక్క సహోదరి యొక్క దేహమును ప్రభు మట్టికి మన్ను మార్చడానికి మీరు కృప చూపి మీరు సహాయం చేసి మహిమ పొందమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ఈ సమయంలో మరి సమాధి దగ్గరికి వెళ్దాం. పరలోకములో చేరను రండి, పరమానందం పొందను రండి. పరలోకములో చేరను కింద పెట్టిగా
క్లోజ్ చేసి క్రాస్ పోయింది కాదు క్లోజ్ చేయండి తీసుకో తీసేస్తే దాడం చూడు కనపడలే ప్రసంగి 12వ అధ్యాయము 7వ వచనం. మన్నైనది వెనుకటి వెళ్ళని మరలా భూమికి చేరును, ఆత్మ తాను దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలాపు. ప్రేమగల తండ్రి, మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున పేట వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాము. రత్న గారికి కుమారులను అలాగను కుమార్తెని ఆశీర్వదించి తన యాత్రలో నిశ్చిత సమయంలో క్షమాపణ నిత్య జీవితం అనుగ్రహించి ప్రభావాన్ని సిద్ధపరిచి ప్రభావ మీరు ఎంతగానో మహిమ పొందుతూ వచ్చినారు. ఇప్పుడు ఆమె తన ప్రయాసంలో ఉన్నది. విడబడిన కుటుంబం కొరకు ఆదరణ కొరకే ప్రార్థన చేస్తున్నాము. ప్రేమ తండ్రి, తల్లి లేని లోటును ఆపే తండ్రి కొడుకులకు కూతురుకు అలాగే దేజీ లేని లోటును మనవళ్లకు మనరాళ్లకు అనుగ్రహించుము, సహాయం చేయండి. ఈమె నడిచిన మార్గంలో నడుచుట కొరకును వాక్య వెలుగులోన అందరూ తండ్రి విశ్వాసంలో కొనసాగుటకు ప్రభుని యేసుక్రీస్తు విశ్వాసం వచ్చిన ఈమె ఇంటి వారందరూ రక్షింపడినట్లు దీవించుము. ఈ దినమున తండ్రి ఈమె మన్నే గనక తిరిగి మనుగా దుమ్ముగా చేస్తూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. అందరం